హాయ్ ఫ్రెండ్స్, నేను కందిపప్పు అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు 2 గంటల సేపు నానబెట్టిన బియ్యం, కందిపప్పు అండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే రైస్ కుక్కర్ డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేశానండి. పొయ్యి మీద పెట్టేసేసి ప్రిపేర్ చేస్తున్నాను. తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిరగాయలు వేసేసుకోవాలి. అవి ఏగాలండి కొంచెం బ్రౌన్ కలర్లో. చిటపటలాడితే చాలండి. చిటపటలాడిన తర్వాత అది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. అవి కొంతసేపు వేగనివ్వండి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అదిగోండి, నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇవర్ ఆప్షన్ అది, కానీ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. 2 స్పూన్స్ వేసుకోవచ్చు, 2.5 స్పూన్స్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే టేస్ట్ అది కందిపప్పు అన్నంలోకి. గంట ముందు బియ్యం కడుక్కొని పెట్టుకోవాలి. నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టుకొని ఇంకా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. అవి వేసుకొని 5 నిమిషాలు పెట్టుకోవాలి ప్లేటు. అవి మగ్గితే చాలండి, ఎర్రగా ఏమి వేగక్కర్లేదు. ఉల్లిపాయలు మగ్గిపోతే చాలు. ఇంకా దాంట్లో ఎక్స్ట్రా ఏమీ యూజ్ చేయక్కర్లేదండి. అవి మగ్గిపోయిన తర్వాత ఈ కడిగిన బియ్యం, కందిపప్పు దాంట్లో వేసేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో 2 గ్లాసు, అదే గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని మగ్గ పెట్టాలండి. కొంచెం ఉప్పు వేసుకొని మీకు ఫైనల్లీ రైస్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. అది మగ్గిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకోవాలండి. అయిపోయింది, రైస్ వేసేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఎలా ఉంటుందో, టేస్ట్ సూపర్గా ఉంటుంది.